నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో నేను మీ శ్రీ సత్య ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను సోషల్ మీడియా ఇది ఎంత పెద్ద ప్లాట్‌ఫామ్ అంటే మంచి చేసినా చెడు చేసినా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక్క న్యూస్ వేస్తే చాలు అది ఎంత వరకు వెళ్తుందంటే మిలియన్‌లో వ్యూస్ అది నిజమైన న్యూసా అబద్ధమైన న్యూసా అన్నది ఎవరికీ సంబంధం లేదు అది అలా షేర్ చేస్తూనే ఉంటారు దానివల్ల నార్మల్ ప్రజలే కాదు సెలబ్రిటీస్కి కూడా ఇక్కట్లు తప్పట్లేదు అసలు నేను దేని గురించి చెప్తున్నాను అసలు ఎవరి గురించి చెప్తున్నాను అన్నది మీకు కూడా ఇంకా అర్థం కాలేదని నాకు తెలుసు సో అందుకే నేను చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు గారు ఈ ముగ్గురిని కన్నా అంజనాదేవి గారి ఆరోగ్యం బాలేదని శుక్రవారం నైట్ నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అసలు అంజనమ్మ గారికి నిజంగానే ఆరోగ్యం బాలేదా లేదా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఫేక్ న్యూసా అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత చెందినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం వచ్చింది రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే అంజనాదేవి గారు హాస్పిటల్కి వెళ్ళినట్టు వారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు కానీ సోషల్ మీడియాలో ఈ విషయం గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి గారు అనారోగ్యానికి గురయ్యారంటూ నెట్టింట్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది కానీ ఆమె హెల్త్ చెకప్ కోసం మాత్రమే వెళ్ళారని కొందరు చెబుతున్నా వారి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు అయితే దీంతో చిరంజీవి అభిమానులు మాత్రం అంజనాదేవి గారు క్షేమంగా ఉన్నారంటూ కేవలం హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆమె హాస్పిటల్కి వెళ్ళారంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరొక పక్క చూసుకుంటే అయితే చిరంజీవి తన పెళ్లి రోజు వేడుకలకు దుబాయ్ వెళ్తున్నట్టు అధికారికంగా ఆయన పోస్టులు వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే నిన్న చిరంజీవి గారు దుబాయ్ వెళ్తే ఈరోజు అంజనాదేవి గారికి హెల్త్ బాగోలేదని వెంటనే వార్తలు రావడంతో మెగా ఫ్యామిలీకే ఒక సందిగ్ధం ఏర్పడింది అసలు అంజనాదేవి గారికి ఏం కాలేందే ఎందుకు సోషల్ మీడియాలో ఇలా ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారు అంటూ కొందరు మెగా అభిమానులు మండిపడుతున్నారు మరికొందరు మెగా అభిమానులు ఫేక్ న్యూస్ నమ్మకండి అంజనాదేవి గారు సేఫ్గానే ఉన్నారు ఆమెకు సమ్ హెల్త్ ఇష్యూ వల్ల రెగ్యులర్ చెకప్కి మాత్రమే వెళ్ళారు ఇంకా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు అయితే నిజంగానే అంజనాదేవి గారికి హెల్త్ బాలేదా కావాలనే సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారో వేచి చూడాల్సిందే కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ న్యూస్ మీద అసలు స్పందించనే లేదు సో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉన్నదని ఇంతవరకు మనకు కూడా తెలియదు కానీ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దని కొంతమంది మెగా అభిమానులు అయితే కోరుకుంటున్నారు అసలు నిజంగానే అంజనాదేవి గారికి హెల్త్ బాలేదా లేదంటే ఇదంతా ఒక ఫేక్ న్యూసా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్ సైనింగ్ ఆఫ్ టుడే బై